హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. స్టోరీలోకి వెళ్దామా? ఒకప్పుడు దేవతలు, మునులు, మనుషులందరూ శుభకార్యాలు చేసేటప్పుడు ఎప్పుడూ ఒక సమస్య ఎదురయ్యేది. ఎప్పుడూ ఏదో ఒక విఘ్నం వచ్చి ఆ పని ఆలస్యం చేసేది. ఒకరోజు అందరూ కలిసి శివపార్వతులను ప్రార్థించారు. దేవుడా, మా శుభకార్యాలు సాఫీగా జరగాలి. ఎవరో ఒకరు మా కోసం విఘ్నాలు తొలగించే దేవుడు ఉండాలి అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో చిన్న గణపయ్య వైపు చూపించి అన్నారు, నా కుమారుడు గణేశుడు మీ అందరి విజయానికి మార్గం చూపుతాడు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా తొలగిస్తాడు. కాబట్టి ఇకపై ప్రతి శుభకార్యానికి ముందు గణపయ్యని ప్రార్థించాలి. ఆ రోజు నుంచి చిన్న గణపయ్యకు కొత్త పేరు వచ్చింది, విఘ్నేశ్వరుడు అని. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు అని. అందుకే పెళ్లి, పూజ, కొత్త ఇల్లు, చదువు మొదలైన ప్రతి శుభారంభంలో ముందుగా వినాయకుడిని పూజించడం సాంప్రదాయమైంది. ప్రతి శుభకార్యం వినాయకుడితో మొదలు పెడితే విజయవంతమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.